ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభ నామంలో మీ అందరికీ వందనములు. అనుదినం దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని దేవుని నమ్మి స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధులైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎంత ప్రేమ కలిగిన దేవుడయ్యా, ప్రతిరోజు మమ్మల్ని కాపాడి భద్రపరుస్తూ మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకే వందనాలు తండ్రి. ఈరోజు మా అందరితో మీరు ఏం మాట్లాడదలుచుకున్నారో మాట్లాడండి దేవా. మా అందరినీ బలపరచండి, ఆత్మీయ జీవితంలో ఉజ్జీవాన్ని రగిలించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 16వ వచనం. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపజేయుదువు. ఐజియా చాప్టర్ 38 verse 16. సో విల్ thou recover me and make me to live. ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారండి? అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు. అనేక సార్లు మన జీవితాల్లో బాగులేనటువంటి పరిస్థితులు, అలాగే అనారోగ్యం కలిగించేటువంటి పరిస్థితులు, చింతింపజేసేటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అయితే ఈరోజు మనం అందరం కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీవు నన్ను బాగు చేసేటువంటి దేవుడు, నన్ను బ్రతికింపజేసే దేవుడు నువ్వు మాత్రమే అని మనం దేవుడి సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థించే వారిగా ఉండాలండి. ఏ రోగమైనా బాగు చేయగలిగిన వాడు మన దేవుడు మాత్రమేనండి. డాక్టర్లు చేతులు ఎత్తేయచ్చేమో, ఇంకా మా వల్ల అవ్వదు, మేము నేను బ్రతికించలేమని చెప్పేసి ఉండొచ్చేమో, లేకపోతే నీ రోగానికి మెడిసినే లేదేమో, లేకపోతే వాటికి ట్రీట్మెంటే లేదని బాధపడుతున్నావేమో. అయితే దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకంటే ఆయన శక్తివంతుడు, ఎవరినైనా బాగు చేసేటువంటి అద్భుత కార్యము చేసేటువంటి గొప్ప దేవుడు. ఒకసారి బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యెషయా అతని యొద్దకొచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ఇక్కడ రాజు అయినటువంటి హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిందని మనం చూస్తున్నాం. అయితే ప్రవక్త అయినటువంటి యెషయాని దేవుడు పంపించి మరి రాజుకి ఏం చెప్పమన్నాడంటే, నువ్వు ఇంకా బ్రతకవు, నువ్వు చనిపోతావు, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే మరి హిజ్కియా మరి కలవరపడిపోలేదు. అందరి తన చుట్టూ ఉన్న వాళ్ళని పిలిచేసేసి, నేను చచ్చిపోతానంట, నాకు అవి కావాలా ఇవి కావాలా అని అనలేదు. లేకపోతే ఎవరి పేరున వీలునామా రాయల్లా చెప్పండి అని అడగలేదు. ఇలాంటివి ఏం చేయలేదు. వెంటనే ఏం చేశాడంటే తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. మరి ఇక్కడ ఒక్క వచనంలో ప్రార్థన చేసినాడండి. ఒక్క మరి వచనం, ఈ యొక్క 3వ వచనం అంతా కూడా హిజ్కియా దేవుడి సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసినాడు. ఏం చెప్పినాడంటే దేవుడికి, యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకున్నానో, మరి దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లా జరిగించినానో ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పి దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ హిజ్కియా పెద్ద పెద్ద ప్రార్థన చేయలేదు. అయ్యా, ఈ రోగం నువ్వు బాగు చెయ్యి, లేకపోతే అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పలేదండి. నీ దృష్టిలో నేను ఎట్లా ఉన్నానో ఒక్కసారి నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో. అంటే ఏ యోగ్యత లేదయ్యా, అయినా నన్ను జ్ఞాపకం చేసుకో. కృప అనేది ఎప్పుడు వాడతాం తెలుసు కదండి. ఏ అర్హత, ఏ యోగ్యత లేనప్పటికీ కూడా దేవుడు తన కృపతో మనల్ని రక్షించుకున్నాడు. తన కృపతోనే మనల్ని ఈరోజు కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నాకు సహాయం చెయ్యయ్యా అని చెప్పి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి 4వ వచనంలో చూస్తే, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడు అయిన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్షు నీకు ఇచ్చెదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. ఎంత అద్భుతమైన మాట చూస్తున్నాం కదండి. అప్పుడు ప్రార్థన చేసినాడు. వెంటనే దేవుడు వాక్యం ఎవరికి ప్రత్యక్షమైంది? మళ్ళీ ప్రవక్త ప్రత్యక్షమయ్యి, యెషయా వెనక్కి వెళ్ళి చెప్పు,
మరి కన్నీళ్లు విడుస్తూ చేసినటువంటి ప్రార్థన నేను విన్నాను. హిజ్కియా ప్రార్థన నేను అంగీకరించాను. అతనికి ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగిస్తున్నాడు. ఎంత ఆయుష్ పొడిగించాడు దేవుడు ఇప్పుడు? 15 సంవత్సరాలు. ఫస్ట్ ఏం చెప్పి పంపించినాడు యెషయాకి? చచ్చిపోతావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఎప్పుడైతే కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడో అప్పుడు దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఇంకా 15 సంవత్సరాలు నీ ఆయుష్ను పొడిగించాను, నీ రాజ్యంని, నీ పట్టణాన్ని కాపాడుతాను, అషూరు చేతిలో పడకుండా నీకు సహాయం చేస్తానని చెప్పి మరి ప్రవక్త అయిన యెషయాకి ఆ వర్తమానం తెలియచేయమని మళ్ళీ హిజ్కియా దగ్గరికి పంపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ హిజ్కియా చేసినటువంటి ప్రార్థనే, నువ్వు నన్ను బాగు చేయదువు, నన్ను జీవింపచేయదువు అని దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరు మనల్ని బాగు చేస్తారు? దేవుడు మాత్రమే. ఏ మెడిసిన్ మనల్ని బాగు చేయకపోవచ్చు, కానీ దేవుడు బాగు చేస్తాడు. ఏ డాక్టర్ మనల్ని బాగు చేయకపోవచ్చు, కానీ దేవుడు బాగు చేస్తాడు. అంతేకాకుండా ఏ ట్రీట్మెంట్ నీ మీద వర్కౌట్ కాకపోవచ్చు, కానీ దేవుడు చేసేటువంటి గొప్ప కార్యం అని నువ్వు చూస్తావు. పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు, నీ సిచ్యుయేషన్ ఎలాగైనా ఉండొచ్చు. ఎందుకంటే హిజ్కియా పరిస్థితి కూడా మరణాత్కరమైనటువంటి వ్యాధి వచ్చింది అతనికి. అయితే ఎవరు బాగు చేస్తున్నారు దాన్ని? దేవుడే బాగు చేస్తున్నాడు. అంతేకాదు అతన్ని జీవింపజేస్తున్నాడు. ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్నిస్తానని దేవుడే చెప్పి అతన్ని బ్రతికించుకున్నాడు. కాబట్టి దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు నేను నమ్మితే దేవుడు ఎంత గొప్ప కార్యమైనా చేస్తాడు. నువ్వు నేను నమ్మితే దేవుడికి ఏ కార్యం కూడా అసాధ్యం కాదు. మరి ఇక్కడ హిజ్కియా చేసింది ఒక్కటి, ఏమి సొనగలేదు దేవుణ్ణి. ఏంటి ప్రవ్వా, నేను ఇంత మంచిగా ఉంటే నువ్వు నన్ను చంపేస్తావా? నీకు ఇష్టమైన రీతిలో, నీకు అనుకూలమైన రీతిలో నేను బ్రతుకుతుంటే నువ్వు నన్నే చంపేస్తావా ప్రవ్వా? నా ఇల్లే చక్కబెట్టుకోమంటావు ప్రవ్వా అని దేవుడిని అనలేదు. మరి చుట్టుపక్కల వాళ్ళతో చెప్పుకొని బాధపడలేదు. కానీ ఏ దేవుడైతే తనను బాగు చేయగలడో, ఏ దేవుడైతే తనకు సహాయం చేయగలడో ఆయన వైపే తిరుక్కొని ప్రార్థన చేసుకున్నాడు. ఆయనతోనే కన్నీళ్ళు కార్చుకున్నాడు. మనమైతే ఊరంతా గోలగోల చేసేవాళ్ళం కదా, మనం చచ్చిపోతామని తెలిస్తే అయిపోయింది ఇంక ఈరోజు కదా. అయితే హిజ్కియా అయితే అలా చేయలేదండి. దేవుడితోనే మొరపెట్టుకున్నాడు. చావైనా బ్రతికైనా ఆయన చేతిలో ఉంది, అది నాకు తెలుసు అనుకున్నాడు. కాబట్టే ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు కనికరం కలిగిన దేవుడు ఆయుష్కాలాన్ని పెంచాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో అయినా ఉండొచ్చు, ఏ ఆరోగ్యము అయినా కావచ్చు, ఏ ఇబ్బంది అయినా కావచ్చు, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు అని మాత్రం నువ్వు నమ్ము. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. అద్భుత కార్యాలు చేయటంలో ఆయనకు సాటి ఎవ్వరూ లేరు అనే విషయం నువ్వు నమ్ము. అయితే ఒకటి చేయాలండి, మనం దేవుడి వైపు చూడాలి, పరిస్థితుల వైపు చూడకూడదు. ఇక్కడ హిజ్కియా కూడా గోడ తట్టు తిరుక్కొని మరి దేవుడిని చూస్తున్నాడు. కాబట్టి అద్భుతాన్ని చూశాడండి. దేవుడి వైపు చూసి కన్నీళ్ళు కార్చాడు. కాబట్టే ఆ కన్నీటిని దేవుడు ఏం చేసినాడు? నాట్యంగా మార్చాడు, ఆనందంగా మార్చాడు. ఈరోజు నువ్వు ఏ విషయాన్ని బట్టి కన్నీళ్ళు కారుస్తున్నావో, ఏ విషయాన్ని బట్టి దుఃఖపడుతున్నావో, ఏ విషయాన్ని బట్టి నీ జీవితంలో మరి కృంగిపోతూ ఉన్నావో, నువ్వు దేవుడి వైపు చూడు. మనుషుల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు, కానీ దేవుడి వైపు చూడు. పరిస్థితులు తారుమారు చేయగలిగిన దేవుడు. అంతలోనే ప్రవక్తను పంపించి చచ్చిపోతావు అని చెప్పిన దేవుడే మళ్ళీ అంతలోనే ప్రవక్తను పంపించి నేను బ్రతికింపజేస్తానని అని చెప్పిన దేవుడు అండి మన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నమ్ముతావా? మరి నీ జీవితంలో కూడా అసాధ్యకరమైన పరిస్థితులు ఉన్నట్లయితే దేవుడు వాటిని మార్చగలిగిన వాడని, దాన్ని అద్భుతంగా చేసేటువంటి గొప్ప దేవుడిని నేను కలిగి ఉన్నానని నువ్వు విశ్వసిస్తావా? దేవుణ్ణి విశ్వసిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. దేవుడి పైన ఆనుకుంటే నీ జీవితంలో మరి ఊహించలేనటువంటి మలుపును చూస్తావు నీ జీవితంలో. ఏ విధంగా అయితే హిజ్కియా తన జీవితంలో చూశాడో ఈరోజు నువ్వు నేను కూడా అంత గొప్ప అద్భుత కార్యాన్ని చూడాలి. దేవుడే నన్ను బాగు చేస్తాడు, ఆయనే నన్ను బ్రతికిస్తాడు, ఆయనే నన్ను జీవింపజేస్తాడని నువ్వు విశ్వసించినట్లయితే ఆ గొప్ప కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. విశ్వసించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీపిస్తారా? మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, నిత్య నివాసి అయిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. జీవింపజేసే దేవుడు నాయన, మరణం నుంచి మమ్మల్ని తప్పించే దేవుడు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. ఈరోజు ఎవరు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నారో, ఏ వ్యాధుల గుండా వెళ్తున్నారో, ఏ అనారోగ్యముల గుండా వెళ్తున్నారో, నజరుడైన యేసు నామంలో ప్రతి ఒక్క బిడ్డకి స్వస్థతను కలుగజేసి జీవింపచేయండి అయ్యా. మంచి ఆరోగ్యాలను ఇవ్వండి. అది ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని రెస్టోర్ చేయమని యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ ఆల్.